అసలు తాడేపల్లి నుంచి తెనాలికి రావాల్సిన అవసరం ఏముండింది ఈరోజు ఈ కార్యక్రమానికి? నిన్ననే కదా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బెంగళూరులో ఈ 2000 రూపాయలు ఏదైతే రైతు భరోసా కింద ఇవ్వాలో ఆయన నిన్న ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నిన్న బట్టలు నొక్కారు ఆయన. ఆ కార్యక్రమం ముగియగానే ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి తెనాలి 26 కిలోమీటర్ల దూరం ఆయన వేసిన రోడ్ల గురించో, కనీసం గుంతలు పూడ్చలేని రోడ్ల గురించో ఒకసారి అనుభవించుంటే దగ్గరే కాబట్టి బాగుండేది. కానీ ఆయన హెలికాప్టర్లో వచ్చి అక్కడ ఈ విధమైన ప్రసంగం చేయడం చాలా విచిత్రం. మీలో చిత్తశుద్ధి ఉంటే, మీలో నిజాయితీ ఉంటే మీరు భవిష్యత్తులో ఈ హెలికాప్టర్ ప్రయాణం మానేసి దగ్గరలో ఉన్న ప్రాంతాలకైనా కనీసం మీరు రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే సామాన్య ప్రజలకి కనీసం మీరు వస్తున్నారని రోడ్డు మరమ్మతులని జరిగేవి. హెలికాప్టర్ మార్గంలో వచ్చారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. తెనాలి ప్రాంతాల్లో ఉన్న రోడ్లు ఆ విధంగానే మిగిలిపోయినాయి. వాటి గురించి మాత్రం ఈరోజు మీరు హామీ ఇవ్వలేదు, ప్రకటించలేదు. సభ జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున ఒక ముఖ్యమంత్రిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలు రైతాంగానికి ఏమాత్రం కూడా ఈరోజు ఒక భరోసా ఇచ్చే విధంగా లేదని జనసేన పార్టీ నుంచి ఈ రోజున మేము ప్రకటిస్తున్నాం.